ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరామ్ దాసు గారిని సభాముఖంగా వేదిక మీద రావాలని కోరుతున్నాం. అందరూ కూడా బయట ఉన్న గ్రామీణ మిత్రులందరూ కూడా లోపల గ్రామంగా కోరుతున్నాం. నేను బయటికి వెళ్ళే సందర్భం ఉంది, వెళ్ళకుండా మీ కోసం ఉంటానని చెప్పిందమ్మా. గౌరవం ఇచ్చిన వ్యక్తి అలా ఎమ్మెల్యే గారని చెప్పింది ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎందుకంటే మీటింగ్ పెట్టడం కోసం ఒక 20 కార్లు ఉన్నాయి. లంకదాత వస్తున్న ఆ సహజుడు అని చెప్పేది పాప ఆ రోజు ఆగిపోయి ఇంట్లో బయటికి కాఫీ ఇచ్చి ఉంటే కాదు ఇంట్లో మీ అమ్మాయి పెడుతుంది అని చెప్పి ఆ రోజు మా అందరికీ కూడా తీరటి కింద ఇచ్చిన వ్యక్తి శ్రీరామ్ తాతయ్య గారు అని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఈయన మన గ్రామీణ వైద్యం సంగతి ఆ రోజు నాకు చెప్పిన మాట గుర్తున్నాయి. ఇవాటికి ఈ వ్యవస్థ మా విలేజ్లో మా జగ్గయ్యపేట, నందిగామ, కందించాల ఈ చుట్టుపక్కల మాటల్లో చాలా మృదు స్వభావి, చాలా మంచి మనిషి. ఎందుకంటే దానికి నిదర్శనంగా మనం 10 మంది వెళ్ళాం. మేము పేపర్లో వేసుకున్నామండి ఇలా మీటింగ్. మన గ్రామీణ వైద్యుల పట్ల ఆయన గారికి గండారాంచార్య గారు ఎన్నో సార్లు చెప్పుకున్నారు. అలాంటి వ్యక్తి ఆ సార్కి మన విషయాలన్నీ తెలుసు. ఇలాంటి వ్యక్తిని మనం నభవిష్యత్తని మన ఆరోగ్యం గురించి చాలా మంచి మనిషిగా మన అసెంబ్లీలో కూడా రేపు అవకాశం వస్తే జీరావరణ మాట్లాడతారు. అలాంటి వ్యక్తి మీరు సందేశం ఇస్తారని కోరుకుంటున్నాను. ఈరోజు గ్రామీణ వైద్యుల యొక్క కొత్త కార్యక్రమం ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమం కూడా సంతోషిస్తూ కార్యవర్గానికి శుభాకాంక్షలు చేస్తూ సభానికి ప్రజలకు ఈరోజు హాజరైనటువంటి గ్రామీణ వైద్యులందరూ కూడా పేరు నమస్కారం తెలియజేస్తాను. నిజంగా గ్రామాల్లో గ్రామీణ వైద్యులు అంటే ఒక విధంగా ఎంతో మంది ప్రాణం రక్షించేవాడు గ్రామీణ వైద్యులు కోసం. ఎందుకంటే వైద్యం అందుబాటులో అనేది నందిగామ ఇలా జగ్గయ్యపేట బెంగళూరు హెడ్ క్వార్టర్స్ తప్ప గ్రామాల్లో వైద్యం చాలా కష్టం. అటువంటి కుగ్రామాల్లో కూడా చాలా తక్కువ ఖర్చుతో పేదవాడికి కావచ్చు ఏదైనా ఎమర్జెన్సీ అని చెప్పంటే ఫస్ట్ కలిసేది ఫోన్ చేసి గ్రామీణ వైద్యులు. అటువంటి గ్రామీణ వైద్యులు అందరూ కూడా మీకు పేరున హృదయపూర్వక నమస్కారం చేస్తూ నిజంగా రోజు పెద్ద హాస్పిటల్ వచ్చాక కూడా మళ్ళా ఆ పేషెంట్ ఫాలో చేసేది కూడా గ్రామీణ వైద్యులే. టాబ్లెట్స్ రేపు వాడుతున్నా లేదా, మరి నిజంగా డోస్ తగ్గియాలా, ఎప్పటికప్పుడు తెలుసుకొని ఏదైనా సరే గుడ్డపోటు వచ్చినా
లేక బ్లడ్ స్ట్రోక్ వచ్చిన ఫస్ట్ చేసేది లోకల్ డాక్టర్ ఫోన్ చేసి ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత మనం షిఫ్ట్ చేస్తూ ఉంటాం. చాలా కూడా చూసాం, టౌన్లో చూసాం, గ్రామాల్లో చూసాం. చాలామంది గ్రామీణ వైద్యులు అందుబాటులో ఉంటూ డబ్బు ఉన్నా లేకపోయినా బడ్జెట్ చేస్తూ తర్వాత దాని స్పెషాలిటీ హాస్పిటల్ రిపోర్ట్ చేస్తున్న కూడా వస్తాం. అటువంటి వైద్యులందరూ కూడా మీ అందరి మరి ఒక విధంగా గ్రామంలో దేవుళ్ళు చూస్తారు, అందరూ కూడా వస్తాం. మరి ఆ విధంగా అందరూ కూడా ఎంతో వైద్యం చేస్తూ మీకు డిమాండ్స్ కొన్ని ఉన్నాయి. ఏదైతే రాష్ట్రంలో గ్రామీణ వైద్యులు గుర్తించి వాళ్ళకి శిక్షణ ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత సర్టిఫై చేసి ఫస్ట్ ఎయిడ్ చేయడానికి ఈ అనుమతులు కావాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తారు. విషయంలో గత 10 ఏళ్ళ కూడా విషయం కూడా కొంత చర్చించేది. మరలా విషయం తప్పకుండా ముఖ్యమంత్రి దృష్టికి అదేవిధంగా వైద్య శాఖ మంత్రుల దృష్టికి తీసుకెళ్ళి అవసరమైతే అవకాశం తెలిసిన డిస్కస్ చేసి గ్రామీణ వైద్యం గుర్తింపించే విధంగా తప్పకుండా నా వంతుగా కృషి చేస్తామని తెలియజేస్తాము. అయితే ఈరోజు హైర్ యాంటీబయాటిక్స్ కూడా చేయకుండా మనకు తెలిసిన నాలెడ్జ్తో మనం ఏదైతే డైరెక్ట్ చేస్తామో దాన్ని మనకి ఒకైతే ఏం వచ్చిందో రిఫర్ చేయాలి. మీ దగ్గర ఉన్నటువంటి ఎంపీ దగ్గరకు లేదా ఎంఎస్ డాక్టర్ దగ్గరకు పోయి ఈ విధంగా ఇస్తున్నాము, ఇంకా వైద్యుల మార్పు రావాలా, అటువంటి విషయాలు కూడా తెలుసుకొని ఇంకా మెరుగైన సేవలు ఇస్తూ మీ పట్ల ప్రజలు ఉన్న గౌరవాన్ని మర్యాదని మన పట్ల ఇంకా ప్రేమ పెంచుకుంటూ విధంగా చేయాలని చెప్పని మీ అందరూ గ్రామీణ వైద్యులందరూ కూడా మరి ఒకసారి పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకోవడం జరిగింది. పేదకు వైద్యం చేసి ప్రజలను మన్నలు పొందాలని చెప్పేసరి గౌరవంగా చెప్పారు. ఈయన ప్రజల గురించి కాబట్టి అంత సున్నితంగా చెప్పారు. నిజంగా ఆ సభ్యులందరూ కూడా ఒక చక్కని రీతిలో ఉంటారని చెప్పేదని, ఏ విధమైన సమస్యలు మీ దగ్గరికి తీసుకురారని, ఒకవేళ అటువంటి సమస్య ఏదైనా వస్తే యూనియన్ పరంగా వస్తుంది కానీ సభ్యుడు అన్యాయం ప్రజలకు అన్యాయం చేస్తే మాత్రం నాయకులు సహకరించరు, శాసన సభ్యులు సహకరించరు అని చెప్పేసి సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా నిజంగా మన ఎమ్మెల్యే గారు ఈ విధమైన ఆడిపించాలని మాట్లాడడం అనేది మనందరి గౌరవాన్ని పెంపొందించే విధంగా ఉంది. టీవీ గారిని వారికి సన్మానం చేయవలసిందిగా కోరుతూ, అలాగే తెలంగాణ వాదులు ఇద్దరు మన ప్రాక్టీషనర్లు లీడర్లు వచ్చిన వాళ్ళ సభకి పరిచయం చేయవలసిందిగా కోరుతున్నాం. నా ఫ్రెండ్స్